హాయ్ అండి. ఈరోజు మనం చేపల పులుసు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? వీటి కోసం మనం ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. మనం వీటిని మ్యాగ్నేట్ చేయడం కోసం ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకొని అన్ని ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసి వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచుకోండి. అప్పుడు చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. తర్వాత ఆనియన్ టమాటో తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటోని యాడ్ చేసి అందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని టమాటో మెత్తగా మగ్గేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లగా అయ్యాక వీటిని మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీరా, 2 బిర్యానీ ఆకులు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక అందులో ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో ప్యూరీని ఇందులో వేసి అడుగు అంటకుండా అలాగా కలుపుతూ ఉండండి. కలిపాక కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఇది కాసేపు మగ్గాక మనం ముందుగా ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అది బాగా మరిగాక అందులోనే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చేప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు హై టు లో మీడియంలో పెట్టుకుంటే చేప ముక్కలు బాగా ఉడికిపోతాయి. చేప ముక్కలు బాగా ఉడికిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది.